హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేటప్పటికి కళ్యాణ్ బర్త్డే. చాలా మంది 1 మంత్ నుంచి చాలా ఆత్రంగా, చాలా ఈగల్‌గా వెయిట్ చేస్తున్న ఏదైనా సెలబ్రేషన్ ఏదైనా ఉందంటే అది కళ్యాణ్ బర్త్డే గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 10 డేస్ నుంచి కళ్యాణ్ పేరు మీద చాలా అంటే చాలా మంచి పనులు, చాలా సేవా కార్యక్రమాలు, చాలా మంచి లిటిల్ హగ్స్ అనాథాశ్రమం గానీ, దాని నుంచి కానీ చాలా మంది ఫ్యాన్స్ అనేది వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు. అండ్ కళ్యాణ్ ఈరోజు బర్త్‌డే జరుపుకుంటున్న కారణంగా కళ్యాణ్‌కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కళ్యాణ్, నువ్వు హ్యాపీగా, సంతోషంగా, నీకు మనసుకు నచ్చిన వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండి హ్యాపీగా నీ లైఫ్‌ని లీడ్ చేయాలని, నువ్వు ఫ్యూచర్‌లో పెద్ద స్టార్ అవ్వాలని, నీకంటూ ఒక స్టార్‌డమ్ సంపాదించుకోవాలని, నీ మనసుకు నచ్చిన వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి నేను టార్గెట్ 1,000 లైక్స్, 500 హ్యాపీ బర్త్‌డే కళ్యాణ్ అనేది పెట్టండి. ఎందుకంటే మన వీడియోస్ కళ్యాణ్ దాకా వెళ్తున్నాయని ఒక టాక్ అయితే వచ్చింది నాకు. అంటే నేనొక దాన్ని ఉన్నాను అని కళ్యాణ్‌కి కానీ, తనూజకి కానీ తెలుస్తుందని ఒక టాక్ అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు నా వీడియోస్‌ని ఎంతవరకు యూట్యూబ్‌లో, అంటే ఇన్‌స్టాలో నాకు తెలీదు. యూట్యూబ్‌లో అయితే నా వీడియోస్, నా పేరు కొంచెం వాళ్ళ దాకా వెళ్తుందని నాకైతే టాక్ వచ్చింది. అందుకనే మీరు నా ఛానల్స్‌లో ఇంకా మీరు ఏమేమి కళ్యాణ్ గారు గాని, తనుజ గారిని గాని అడగాలనుకుంటున్నారో అవన్నీ నా దాంట్లో అడగండి. ఎందుకంటే అక్కడి దాకా వెళ్తున్నాయి కాబట్టి ఇంతవరకు నేను అడగలేదు. బట్ ఇప్పుడు నాకు టాక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ కళ్యాణ్ బర్త్‌డేకి 500 విషెస్ కోవటంలో తప్పు లేదు కదా! అందుకని నేను కోరుతున్నాను. ఇంకా తనూజ ఇంకా విషయాలొచ్చాయి. చాలా అప్డేట్స్ ఉన్నాయి. చాలా తొందరగా మీకు చెప్పాలి. కొన్ని అప్డేట్స్ చెప్పాలి. కొన్ని అప్డేట్స్ చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయే అప్డేట్స్ కొన్నున్నాయి. అయన్నీ టైమొస్తే గాని చెప్పలేను. తెలిసి కూడా మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అంటే బయటికి రాలేకపోతున్నా. ఏం చేద్దాం? కొన్ని అర్థం చేసుకోవాలి. నా హ్యాపీనెస్ చూసి ఆహ్, ఈ తను నందు హ్యాపీగా ఉంది అంటే ఏదో మంచి విషయమే ఉంది అనుకోని హ్యాపీగా ఉండండి. దాన్ని గుచ్చి గుచ్చి అడగకండి. ఎందుకంటే నేను చెప్పలేను. చెప్పలేనంటే ఆ మినిట్ వచ్చేదాకా నేనేది చెప్పలేను. కానీ నాకు తెలిసేవి మాత్రం తెలుస్తుంటాయి. ఆహ్, నీకేం తెలుస్తాయిలే అని అనుకునే వాళ్ళకైతే ఇంకా లైట్ తెలుసుకోండి. లైట్ తీసుకోండి. ఇక అయితే ఈ వీడియోకి చెప్పాను కదా! 1,000 లైక్స్ టార్గెట్, 500 హెచ్‌బీకే పెట్టాలి. కళ్యాణ్ బర్త్‌డే విషెస్ చెప్తూ పెట్టండి. ఇంకా కళ్యాణ్ బర్త్‌డేకి మనం పాట పాడకపోతే అదేమన్నా బావుంటుందా? బావుండదు కదా! కళ్యాణ్ గారు, ఈ వీడియో మీ దాకా వస్తుందని నేననుకుంటున్నాను. ఈ వీడియోలో మీకోసం మీ బర్త్‌డే సందర్భంగా నాకెంతో బాగా నచ్చిన సాంగ్ మీకోసం. ఆ! ఒక మనసుకు నీడే పుట్టిన రోజు, ఆహా! తన పల్లవి పాడే పండగ రోజు, ఇదే ఇదే కుహు స్వరాల గీతిక, మరో వసంత గీతిక జనించు రోజు. హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే మై డియర్ కళ్యాణ్. వన్స్ అగైన్ చల్లగా, హ్యాపీగా, ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సాంగ్ ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకెళ్ళిపోతే, ఈరోజు కళ్యాణ్ ఫ్యాన్స్‌తో మీట్ అవుతున్నాడు. అది హైదరాబాద్‌లో ఆహ్, గల్లీ బోర్గలా? గల్లీ బ్రోచా? ఏదో సంథింగ్ ఏదో పనుంది. ఏదో పేరుంది. మనకి 11:30 నుంచి 4 గంటల దాకా ఒక మీటప్ అనేది చేశారు. అది మనకి తెలుస్తుంది. అంటే స్థలం మటుకు పెట్టారు. దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. మీకెవరికైనా గుర్తుంటే, మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఎంత డల్‌గా ఉన్నారు? ఎందుకు డల్‌గా ఉన్నారని. డల్‌గా ఉండడానికి కారణం ఉందండి. అసలు కళ్యాణ్ ఈ బర్త్‌డేనే వద్దని చెప్పారట. తనకి కేక్ కట్ చేయడం కానీ, ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ తనకసలు ఇంట్రెస్ట్ లేదంట. అంటే ఫస్ట్ నుంచి తను అలానే ఉన్నాడు కాబట్టి, ఈ రోజు ఏదో సెలబ్రిటీ అయ్యానని, ఈ రోజు చేసుకోవాలని నాకేం లేదు అని నాకొచ్చిన టాక్ ఇది. మీకెవరు చెప్పారు? మీకేం చెప్పారు? మీకెలా తెలిసింది? ఇలాంటియన్నీ నన్ను అడగకండి. నాకు తెలుస్తుంటాయి. మీకు చెప్తుంటాను అంతే. అంటే హ్మ్. నాకు సంథింగ్ కళ్యాణ్ బర్త్‌డే ముందుగా కొన్ని విషయాలు తనకి అనుకూలంగా లేవు. కొన్ని విషయాలు అనుకూలంగా లేనప్పుడు మనము బాధలో ఉంటాం కాబట్టి మేబీ ఆ విధంగా కూడా మనం ఒక స్టాండ్ తీసుకొని ఉండొచ్చు. లేకపోతే తనకి ఫస్ట్ నుంచి ఇలా బర్త్‌డేస్ అవి జరగలేదు కదా! ఆ ఫీల్‌తో ఒక స్టాండ్ తీసుకొని ఉండొచ్చు. నాకిలాంటి బర్త్‌డేస్, కేక్ కటింగ్ వద్దు అని చెప్పారంట. ఎలాంటి సెలబ్రేషన్ చేయకండి. మంచి పనులేమన్నా కార్యక్రమాలుంటే చూడండి. పేదలకు అన్నం పెట్టడం గానీ, అలాంటి మంచి పనులేమన్నా ఉంటే చెయ్యండి కానీ, నాకిలాంటియి ఏమి వద్దు అని చెప్పారంట. దానికి కారణం వచ్చేసి మనకి తెలుసు
మన శ్రీజ, ప్రియ వాళ్ళ ఆల్బమ్‌లో డైరెక్ట్‌గా కళ్యాణ్ పిక్స్ తీసేసారు. దానికి కారణం మీకు అందరికి తెలుసు. కళ్యాణ్ నచ్చలేదు. కళ్యాణ్‌కి తనుజాని గాని, రీతుని గాని, డిమాండ్ పవన్ గాని కళ్యాణ్‌ని కూడా ఇంక్లూడింగ్ చేసి అన్నారు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఆ విషయం మీద కొంచెం అటు ఇటు అయ్యింది. అది గొడవ అని నేను చెప్పలేను కానీ హ్మ్. గొడవ లాంటిదే అనుకోండి. అంటే ప్రస్తుతానికి అంటే అడుగుతారు కదా! ఇప్పుడు మన మీదే ఏదైనా ఒక ఎలిగేషన్ ఏసారనుకో మనం పోయి అడుగుతాం కదా! ఏం చూసావు? ఏం చేసావు? ఎందుకు అంత ఇంటర్వ్యూలో అంత పెద్ద మీడియాలో నువ్వు అలా చెప్పడానికి కారణం ఏంటని ఒక మాట అడుగుతాం కదా! అలానే అడిగినందుకు కళ్యాణ్‌తో మాట్లాడకుండా కళ్యాణ్ పిక్స్ అన్ని తీసేసి డైరెక్ట్‌గా పిక్స్ తీసేయటం ఇలాంటివి చేసేటప్పటికి ఒక అక్కగా భావించిన ఇద్దరిని అక్కలుగా భావించాడు. ఇద్దరు అక్కల్నిగా భావించినప్పుడు సడెన్‌గా ఆ రిలేషన్ అనేది కట్ చేసుకుంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. మనకైనా ఇప్పుడు బాధగా ఉంటుంది. దాంట్లో కొంచెం బాధగా ఉన్నాడు. మేబీ ఆ సిట్యుయేషన్‌లో తనకి అలా అక్కడ ఆ డిప్రెషన్‌ని అక్కడ కూడా కంటిన్యూ చేశాడు కళ్యాణ్. అది కాకుండా మనకి తనుజాకి అక్కడ కొంచెం నూనె ఆయిల్ పడ్డప్పుడు కూడా జరగలేదనుకుంటున్నాను నేను. అది అప్పటికి జరగలేదు. పడ్డది కూడా మనకి జరగలేదు. తర్వాత ఎపిసోడ్‌లో జరిగేది. ఆ తర్వాత ఇదైతే ఇందుకే తను ఫేస్ డల్‌గా పెట్టున్నాడనేది అందుకే కొంచెం అక్కడ నవ్వుతున్నాడంటే తనుజ ఉందనే కారణం. చాలా మంది అంటున్నారు ఇప్పుడు బయట ఏమంటున్నారంటే బయట కొన్ని ఛానెల్స్ వాళ్ళు కొన్ని రివ్యూ ఇచ్చేవాళ్ళు తనకేది వంట రాదని అందుకే డల్‌గా ఉన్నాడని అది ఇదని కొంతమంది సెటైర్‌లేసే వాళ్ళేస్తున్నారు కదా! ఇవన్నీ తెలిసినప్పుడు కొంచెం మనసు బాధగా ఉంటుంది. మేబీ ఆ బాధతో తను అలా ఉన్నాడని నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అలా ఉన్నాడు అనే దానికి కారణం శ్రీజ, ప్రియ వీళ్ళిద్దరూ. అప్పుడు ప్రియ తను కూడా కళ్యాణ్ కూడా తన ఇన్‌స్టాలో వాళ్ళ పిక్స్ తీసేసాడు. అంటే వాళ్ళు చేసిన తర్వాతే కళ్యాణ్ చేశాడు. కళ్యాణ్ ఫస్ట్ చేయలేదు. ముందు శ్రీజ, ప్రియ చేసిన తర్వాతే కళ్యాణ్ తర్వాత చేశాడు. వీళ్ళకెందుకో శ్రీజ, ప్రియకి కళ్యాణ్ చాలా అక్క అని ఎంత అంటే వాళ్ళ బాండింగ్ అనేది నాకు చాలా ఇష్టం. ఎంత బావుంటారో ముద్దుగా తన్నుకుంటూ, కొట్టుకుంటూ ఒక సిబ్లింగ్స్ లాగే మన ఇళ్లల్లో ఉండే అక్క తమ్ముళ్ళలాగే చాలా బావుంటారు. మరి ఎందుకో అంత ఉపనాస్థానం, అంత కుళ్ళు అనేది ఎందుకొస్తుందో తెలీదు. మనం బాగుంటే నేనొకటే చెప్తాను. మన మనసు, మన నోరు, మన వ్యక్తిత్వం మంచిదైతే ఎక్కడికి పోయినా మనకి మంచి పేరొస్తుంది. బట్ ఇలా ఒకళ్ళ మీద గజ్జి పెట్టుకున్నట్టు, ఒకళ్ళ మీద కక్ష పెట్టుకున్నట్టు మాట్లాడితే ఒక సోషల్ మీడియాలో మాట్లాడితే అది ఎవ్వరికైనా డేంజరే. ఊరుకుంటాం. శృతి మించిపోయినాక ఇంకా ఊరుకోం కదా! అదే కళ్యాణ్ చేశాడు. అందుకని కొంచెం కుక్ విత్ జాతిరత్నాల్లో కొంచెం డల్‌గా ఉన్నారు. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ మనకి కళ్యాణ్, తనూజ బాగా ఎమోషనల్ అయ్యాడంట. అసలు చెప్పలేను. అంత ఎక్కువ ఎమోషనల్ అయ్యాడంట. తనూజకి ఆయిల్ పడ్డప్పుడు తనూజకి కట్ అయిందని చెప్పారు కదా! కట్ కాదు. ఆయిల్ పడింది. తను ఏదో ఒక వంట చేస్తున్నప్పుడు ఆయిల్ పడితే అది చూసి తనూజని చూసి తను ఎమోషనల్ అయినప్పుడు మనకి బాగా హార్ట్‌కి టచ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ అసలు చాలా అంటే చాలా మనం చూసి ఏడ్చేస్తామన్నంత ఇదిగా ఉంటుంది ఆ ఎపిసోడ్. అప్పుడు జడ్జెస్‌తో కళ్యాణ్ అంటాడు తను వంట చేయలేకపోతుంది. నేను నా వంట పూర్తి చేసి తనకి హెల్ప్ చేస్తాను. ప్లీజ్ కొంచెం సహాయం అంటే కొంచెం పర్మిషన్ ఇవ్వండి. తను వంట చేయలేదు తను రిక్వెస్ట్ చేస్తాడంట. కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తే జడ్జెస్ ఒప్పుకుంటారు. అలా తనుజకి తన వంట పూర్తి చేసింది కాకుండా తనుజకి కూడా హెల్ప్ చేస్తాడంట. దాంట్లో కళ్యాణ్, తనుజ విన్ అవుతారంట ఆ రోజు. రేపొచ్చే ఎపిసోడ్‌లో కాకుండా ఆ రోజు కూడా విన్ అవుతారు. ఇంకొకళ్ళొచ్చి మన లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమం ఉంది కదా! దానికోసం ఒక ఆమె అయితే చాలా అంటే చాలా ఆహ్, ప ఎక్కువ అంటే అమౌంట్ డొనేషన్స్ చేయటం కానీ, దాని మీద కళ్యాణ్ పేరు మీద అక్కడ పిల్లలతో చేపియటం కానీ, చెట్లు నాటడం కానీ 10 డేస్ నుంచి కళ్యాణ్ మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉంటే ఇన్ని కార్యక్రమాలు చేపిస్తుందనేది ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తనని అనుకోని ఇవన్నీ చేపిస్తుందంట. వాళ్ళ ఇంట్లో ఉండే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా. ఇక కళ్యాణ్ బర్త్‌డేకి కేక్స్ అవి వద్దన్నా కూడా భూషణ్ గారు మీకు తెలుసు కదా! మొన్న కళ్యాణ్ బర్త్‌డే చేశారు ఒకళ్ళది. ఆయన భూషణ్ గారని కుక్ విత్ మామ్ విత్ వావ్ కుక్ విత్ మామ్ విత్ వావ్ అదే కళ్యాణ్ ఒక వంటల ప్రోగ్రామ్ ఒక యూట్యూబ్‌లో వంటలు చేస్తాడు కదా! ఆమె హస్బెండ్ ఆయన. వాళ్ళిద్దరు హస్బెండ్, వైఫ్. కళ్యాణ్ అంటే చాలా 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 ఇష్టమంట. ఇప్పుడు కళ్యాణ్ ఇన్‌స్టా కూడా తనే హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ హ్యాండిల్ చేసే ఆయనే కళ్యాణ్ ఒప్పుకోకపోయినా కూడా కళ్యాణ్ బర్త్‌డేని షాహెల్ అండ్ ఈయన అందరూ కలిసి కళ్యాణ్ బర్త్‌డేని చాలా బాగా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేశారు. ఇంకొకటేంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కళ్యాణ్ హ్యాపీగా ఉన్నాడు. కళ్యాణ్ ఫ్యామిలీ తరపున హ్యాపీగా ఉన్నారు. కానీ బయట కొంతమంది అంటే వీళ్ళ రిలేషన్ నచ్చని వాళ్ళు, వీళ్ళ రిలేషన్ అంటే వీళ్ళెందుకు కలిసుండాలి, వీళ్ళెందుకు ఇంత బాగుండాలి అనుకునే ఒక పాయిజన్ లాంటి వాళ్ళనుకోండి. ఇంక వాళ్ళకి అంతకన్నా మించి ఇంకా ఏం పేరు పెట్టలేము. టాక్సిస్, పాయిజన్ ఇలాంటి ఎవ్రీవన్ పేరు పెట్టుకోవచ్చు వాళ్ళకి. ఇలా ఒప్పనాసి వాళ్ళుంటారు కదా! వాళ్ళతో కొంచెం అనీజీగా ఉంటున్నారే తప్పించి కళ్యాణ్, తనుజ తరపున కానీ, కళ్యాణ్, తనుజ ఫ్యామిలీ తరపున గానీ, తనుజ అయితే ఎవ్వరి మాట వినట్లేదు. అంటే చాలా మంది అడిగారు తనుజ పవన్ సాయి పిక్స్‌ని, కళ్యాణ్ పిక్స్‌ని తొలగించిందని. నో నెవర్ తొలగించలేదు కానీ పవన్ సాయి గారికి కొంచెం దూరంగా ఉంటుంది. అంటే తెలుసు కదా! పవన్ సాయి గారి గురించి పవన్ సాయి గారికి కళ్యాణ్ అంటే పడదు. కళ్యాణ్‌కి పవన్ సాయి గారు అంటే పడదు. ఎందుకంటే మేబీ ఈ మామూలుగా అయితే పడుతుంది. ఈ ఫ్యాన్స్ చేసిన రచ్చ కోసం అంటే ర్యాగింగ్ చేశారు కదా! వీళ్ళు చేశామని వాళ్ళు చెప్పుకోబట్టి ఇలా వాళ్ళిద్దరికీ
కుదరట్లేదు. కళ్యాణ్ సారీ చెప్తే నేను ఓకే అని పవన్ సాయి గారు అన్నారంట. దానికి తనుజ గారు ఒప్పుకోలేదు. దానికోసం పవన్ సాయి గారికి కొంచెం దూరంగా ఉంటుంది. అంతే తప్పించి వాళ్ళ మధ్య ఎలాంటిది నేను మీకు చెప్తున్నాను. తనుజ, కళ్యాణ్ ఎప్పటికీ కలిసే ఉంటారు. అది ఫ్రెండ్సా లేకపోతే వేరే బంధమా ఇలాంటివన్నీ నన్ను అడగండి. వాళ్ళిద్దరు ఎప్పటికీ విడిపోరు. ఎంత మందైనా చెప్పనండి, ఎంత మందైనా వద్దు అనుకోనండి, వాళ్ళిద్దరు బాండింగ్ వేరే. అసలు వాళ్ళిద్దరు బాండింగ్ వేరే. వాళ్ళిద్దరు ఎప్పటికీ విడిపోరు. విడిపోవటం జరగదు. కళ్యాణ్ ఎక్కడైనా చిన్న అంటే చిన్న కలతగా ఉన్నా కూడా, చిన్న ఇదిగా ఉన్నా కూడా తనుజ అసలు ఒప్పుకోదనమాట. తన్ని ఇంప్రూవ్ అంటే వెనక నుంచి బూస్ట్ ఇస్తూ ఉంటుంది. అలానే తనుజకి ఏమన్నా అయితే కళ్యాణ్ అసలు తట్టుకోలేడు. ఇది మనకి వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఎంత స్ట్రగుల్ పడ్డాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడు. కళ్యాణ్కి తనుజ అంటే ఎంత ప్రేమ అని కాదు, ప్రేమ అనుకోవచ్చు, ఏముంది ఫ్రెండ్స్ లో ప్రేమ అని కూడా అనుకోవచ్చు. ప్రేమ, రెస్పెక్ట్ ఇదంతా ఎంత ఉంది అనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో, ఈ ఎపిసోడ్ కాదు, ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ లో తెలుస్తుంది. ఈ వీక్ లో మనకి జాతిరత్నాల గురించి నేను రేపు ఒక వీడియో చేస్తాను. ప్రోమోస్ వచ్చినాయి కదా, దాని గురించి రేపు చేస్తాను. ఈ రోజు చేయలేను. అదనమాట సంగతి. ఇంకా కళ్యాణ్ ఈ బర్త్డేని హ్యాపీగా అనమాట. కొన్ని విషయాలు బర్త్డే విషయాలు చెప్పాను కదా. ఇంకేమున్నాయి అని చెప్పినట్టే ఈ రోజు క్వశ్చన్ కి ఆన్సర్ కి ఈ రోజు సమాధానం చెప్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తను చాలా బిజీగా ఉన్నాడు ఫ్యాన్స్ కలిసే దాంట్లో. ఇలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పాడనమాట. దూరం నుంచి వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రాబ్లం అయితే రాకండి, దగ్గరగా ఉన్న వాళ్ళు రండి అని ఒక తన స్టేటస్ లో పెట్టాడు. ఇక మనకి కళ్యాణ్ కి తనుజ స్టాటస్ లో విషెస్ చెప్తుందా లేదా? డిమాండ్ పవన్ అయితే చెప్పాడు. మిగతా వాళ్ళైతే ఇంకా చెప్పలేదు. చెప్తారో లేదో నేను చేసేటప్పటికైతే డిమాండ్ పవన్ ఒకళ్ళు చెప్పారు. మిగతా వాళ్ళంతా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు షోయిల్ అయితే తనకి దగ్గరుండి అంత కేక్ కటింగ్ అంతా తెలుస్తుంది. ఈ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు కళ్యాణ్ కి. ఈ బర్త్డే అసలుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే తను ఒక సెలబ్రిటీగా ఫస్ట్ జరుపుకుంటున్న బర్త్డే ఇదే కాబట్టి చాలా గ్రాండ్ గా చేశారు. బట్ కళ్యాణ్ కి ఎక్కడో చిన్న మనసులో కొంచెం బాధ అయితే ఉంది. అది శ్రీజా ప్రియ వల్ల. ఎందుకంటే మనం కొంచెం మన మనసుకు తీసుకున్న వాళ్ళు కొంచెం అలా బిహేవ్ చేస్తే కొంచెం బాధేస్తుంది. అదనమాట సంగతి. అందుకే కళ్యాణ్ అలా ఉన్నాడు. మనకి నెక్స్ట్ వీక్ లో కాకుండా నెక్స్ట్ వీక్ లో కళ్యాణ్ తనుజ బాండింగ్ ఎంత ప్యూర్ గా ఉంది, ఎంత ఎమోషనల్ గా ఉంది, ఇంకా ఎంత ట్రూ గా ఉండేది అనేది మనకి నెక్స్ట్ వీక్ లో తెలుస్తుంది. కళ్యాణ్ చాలా మంచివాడమ్మా. ఎవరు ఏమని చెప్పినా వినకండి. నిదీప్తో ఒక తనుజ ఈ మధ్య ఎక్కువ బైరాతోనే ఉంటుంది. బైరా స్ట్రెస్ బూస్టర్ అనుకోవచ్చు. బైరా ప్రతి ఒక్క వీడియో తనతో కలిపి పెట్టడం కానీ, తన పిక్స్ కానీ తనతో కానీ హ్యాపీగా పెడుతుంది. బైరాతో మనకి ప్రదీప్ తో వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు, ఏంటంటే నువ్వు కళ్యాణ్ అడిగావు కదా ఫ్యాన్ గర్ల్ గురించి, ఇప్పుడు తనుజ గురించి ఎందుకు అనట్లేదు? తనుజ ప్రదీప్ చాలా సంవత్సరాల నుంచి మనకు తెలుసు. ప్రదీప్ తనుజ వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ కాదు, ఒక ఇది కాదు, ఒక మామూలుగా ఒక యాంకర్, ఒక సెలబ్రిటీ అనే టైప్ లోనే ఉంటారు తప్పించి వాళ్ళ మధ్య నేను వచ్చి ప్రదీప్ వచ్చి తనుజ నాకు క్రష్ అని చెప్పలేదు, తనుజ వచ్చి ప్రదీప్ నాకు క్రష్ అని చెప్పలేదు. వాళ్ళ మధ్య అలాంటి ఏమి మనకి సృష్టించినప్పుడు మనం ఎందుకు అడగం కదా. అందుకని నేను ఆ వీడియో పెట్టాను. మీరు ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే నేను అడగను. నాకు ఆ రోజు చాలా మంది డిఎం చేశారు కాబట్టి ఆ రోజు నాకు అంటే తనుజ ఆల్రెడీ ఒక ఇండస్ట్రీలో ఒక పేరున్న ఒక సెలబ్రిటీగా అయిపోయింది. కళ్యాణ్ ఇంకా ఎదగాలమ్మా, అదే ఒక ఉద్దేశంతో, నేను ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ మాట అన్నాను. కానీ నాకు కళ్యాణ్ అంటే ఎలాంటి ఇద్దరు ఏమంటారంటే ఇద్దరు చాలా ఇష్టం నాకు. ఇద్దరు ఎలాంటి ఇది చేసినా అడుగుతానని చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు అడగలేదు అని మీరు అడిగారు కదా, దానికి రీజన్ ఇది ఒక్కటేను. అంత తప్పించి ఇదేం లేదు. ఆ రోజు ఆ సాంగ్ చూసిన వాళ్ళకి, సడన్ గా చూసిన వాళ్ళకి, నా క్రష్ అని అన్న వాళ్ళకి కొంచెం అలా అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ బాగా మనసుకు తీసుకున్న వాళ్ళకి, ఒక్కళ్ళని ఊహించుకున్న వాళ్ళకి, అంటే ఒక పేరుగా ఊహించుకున్న వాళ్ళకి ఇంకొకళ్ళ మధ్యలో వస్తే ఎవరికైనా కోపం వస్తుంది, మ్యూచువల్ ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళకి. అలా అని నేను అడిగాను తప్పించి కళ్యాణ్ ఏదో ఇది అని అది నేనేం అడగలేదు. దాని గురించి ఇంకా వదిలేస్తాయండి. ఇంకా అదనమాట సంగతి. ఈ ఇద్దరు ముగ్గురు అడిగారు కదా, వాళ్ళకి ఇది నా సమాధానం. ఇంకా ఈ హ్యాపీ బర్త్డేని కళ్యాణ్ చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో చేస్తాను. తొందరగా అంటే రేపు కుక్విజ్ జాతిరత్నాలు ప్రోమోస్ గురించి వీడియో ఉంటుంది. రేపు చేయమంటే చేస్తాను, లేదు మీకు మధ్యాహ్నమే కావాలక్క పెట్టేసేయండి అక్క, మధ్యాహ్నం పెట్టేసేయండి అంటే మధ్యాహ్నం పెట్టేస్తాను. ఇక అన్సీన్ వీడియో మీరు ఎవ్వరు చూడట్లేదు కాబట్టి నాకు నోరు నొప్పి తప్పించి ఇంకేం లేదు. నాకు అసలు ఆ వీడియోకి వ్యూసే రావట్లేదు. మీరు ఇష్టం లేనప్పుడు చూడనప్పుడు ఎందుకు చేయమంటారో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఇంకా అన్సీన్ వీడియోస్ ఆపేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఏదైనా మనం ఒక వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళ కోసం ఇంకా చూసి ఇంకా చెయ్యాలి, ఇంకా చెప్పాలి అన్నట్టు ఉంటుంది. అన్సీన్ వీడియోకి వ్యూసే రావట్లేదు. అంటే 2K రావటమే పెద్ద ఘనంగా ఉంటుంది. దానికి నేను 6 అవర్స్ దాన్ని చూసి పిక్స్ తీసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అంత చేసి మీరు కనీసం చూడకపోయి కామెంట్స్ కూడా పెట్టకపోతే నాకు ఎలా ఉంటుంది? వీళ్ళకి మీకు నచ్చాలనే కదా నేను వీడియోస్ పెడతాను. అలా చూడనప్పుడు నాకు ఎందుకు ఇంకా చేయటం ఎందుకులే అని నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇదనమాట సంగతి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.